ఏదో అపశకనం తోస్తుంది. క్షుద్రదేవత ఇంకా శాంతించలేదు. నాన్న, అంతవరకు మీ అస్థికల్ని నేను కలపను. ఇదంతా తన ఊహే అయింటుందని నేను అపార్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు తను చెప్పిన కథని వింటుంటే నమ్మదగినదిగా ఉంది కదా? అవును, ఎక్కడెక్కడో జరిగిన సంఘటనల్ని, ఎక్కడెక్కడో ఉన్న కథాపాత్రల్ని తన ఊహల్లో చాలా చక్కగా చిత్రీకరించుకుంది. మీ కవుల భాషలో చెప్పాలి అంటే ఊహ అయినా అద్భుతమైన కవితలా ఉంది. కానీ గౌరీ చెప్పిన కథలో
ఆధారాలతో పాటు నిజాలు కూడా దాగి ఉన్నాయి. గౌరి అమ్మను కూడా మా అన్నయ్య బలవంతంగా చేర్చి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పుట్టిన వాళ్ళు కవలలు. గౌరీతో పాటు అవలక్షణాలతో పుట్టిన ఆమె చెల్లెలు. మా అన్నయ్య చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా గౌరిని మా అమ్మే పెంచింది. ఆ అవలక్షణాలతో పుట్టిన పిల్లను వదిలేసి రమ్మని మా అన్నయ్య నాకే అప్పగించాడు. నేనీ దీవులు వదిలేసి వెళ్ళిపోయాను. తను చనిపోయి ఆత్మగా మారి తన రక్త సంబంధీకుల కోసం ఇక్కడే తిరుగుతోంది. గౌరీ ఇప్పుడున్న ఈ స్థితికి కారణం తన తల్లి గర్భంలో తనతో పాటే ఉన్న తన సహోదరి మీద ఉన్న పొసెసివ్నెస్ కారణం కావచ్చు, లేదా తన తల్లికి జరిగిన అన్యాయానికి పగ పెంచుకుని ఉండొచ్చు. ఇందులో ఏదో ఒకటి తను ఇలా విచిత్రంగా నడుచుకోవటానికి కారణం అయ్యుండొచ్చు. బాల్యం నుండే గౌరి నిద్రలో తనలో తానే మాట్లాడుకోవటం, అర్ధరాత్రి లేచి అరవటం తనకున్న అలవాటు. అప్పుడే తను ఎవరికీ అర్థమయ్యేది కాదు. షీ వాజ్ ఆల్వేజ్ స్ట్రేంజ్ అండ్ బ్యూటిఫుల్ ఉమెన్. మాధవ్ దగ్గర నుంచి ఒక్క ఫోను రాలేదు. వారానికి ఒకసారైనా చేస్తాడు కదా, ఎందుకు చేయలేదంటారు? పనిలో బిజీగా ఉండుంటాడు గౌరీ. ఇప్పుడు వాడి గురించి ఎందుకులే. 2-3 సార్లు తనపై ఏవో చెడు కలలొచ్చాయి. నాకెందుకో చాలా భయంగా ఉందండి. మీకు కూడా తెలుసు కదా, తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. వాడేమన్నా నిన్ను కట్టుకున్నావాడా ప్రతిరోజు నీకు ఫోన్ చేసి మాట్లాడడానికి? వాడి గురించి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? మాధవ్ పేరెత్తితేనే మీకు అంత కోపం వస్తుందేంటి? ఉమ్? మీకింకా మా ఇద్దరి మీద కోపం పోయినట్టు. చాలు, ఆపు. ఇంత అనుమానం ఉన్నవాడితో కాపురం చేసినట్టే రేపొద్దున పుట్టే బిడ్డలు కూడా అతనికే పుట్టిందంటారేమో. మీ మగజాతంతా ఇంతే. మీ హస్బెండ్ ఉన్నారా? ఉన్నారు సార్. మిస్టర్ నందా, మీకు మాధవ్ అనే వ్యక్తితో పరిచయం ఉందా? పరిచయం ఉంది. తను నా వైఫ్ క్లాస్మేట్. మాధవ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆ మాధవ్ ఒక వారం రోజుల నుంచి మిస్సింగ్ అన్న విషయం మీకు తెలుసా? తెలీదు. కనపడకుండా పోయిన రోజు రాత్రి వరకు మీతోనే ఉన్నారని తెలిసింది. కానీ ఆ రోజు రాత్రే నేను మాధవ్ని పడవలో డ్రాప్ చేశాను. ఆ తర్వాత తనకేమైంది? ఆ విషయం తెలుసుకోవడానికే నేనొచ్చాను. మిస్టర్ నందా, అసలు విషయానికి వద్దాం. మాధవ్ హత్య చేయబడ్డాడని పోలీస్ ఎంక్వైరీలో తేలింది. అతని డెడ్ బాడీ దొరక్కపోయినా దొరికిన ఆధారాలను బట్టి మీరే హంతకులు. అంటే వాణ్ణి నేనే చంపాడంటున్నారా? మీరెందుకు అంత టెన్షన్ అవుతున్నారు? మీరు చంపారని నేను చెప్పానా? ఒకవేళ మీ భార్య హత్య చేసి ఉండొచ్చు. ఎందుకంటే మాజీ ప్రియుడి చేసే బ్లాక్మెయిల్ తట్టుకోలేక ఈమె ఆ హత్య చేసిందేమో.
మాజీ ప్రియుడా? మీరేమంటున్నారు ఇన్స్పెక్టర్? నాకంతా తెలుసు నందా. నా దగ్గర మీరు ఏ నిజాన్ని దాచలేరు. ప్రపంచంలో కథలు రాయడానికి ఎన్నెన్నో ప్రదేశాలు ఉండగా మీరు ఈ దీవిని ఎందుకు ఎంచుకున్నారు? మాధవ్కు ఫోన్ చేసి ఇక్కడికెందుకు రప్పించారు? మీరు అన్నింటికి సమాధానం చెప్పి తీరాలి. నేను మళ్ళీ వస్తాను. మీ గురించి నాకు బాగా తెలుసు. మీరు చిన్న వయసులోనే హత్యలు చేసి జైలుకెళ్లి శిక్ష అనుభవించి వచ్చారని. నా నుంచి తప్పించుకోలేరు. ప్రియా, ప్రియా, ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ప్రియా ఆగు! ఏయ్ ప్రియా ఆగు, నీకే చెప్పేది. ఏయ్ మళ్ళీ వెళ్తావా? మళ్ళీ అలా చేస్తావా? ఏయ్, తప్పుకో. ఏయ్, ఏయ్, ప్రియా ఆగు! నిన్ను ప్రియా, ఏయ్, మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? దీనికి ఎంత పొగరో చూసావా? నేను వెళ్ళకూడదని చెప్పాను, అయినా వెళ్తోంది. అందుకే 4 వేశాను. బుద్ధిగా పడుంటుంది. ఏది ఏమైనా చిన్న పిల్లలు ఇలా కొడతారా? మీరు చేసేదేం బాలేదు. ఏడోకు ప్రియా, ఏం కాదు. ఏడోకు.